వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు రక్షణ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలిసారిగా రెండు దేశాలు కలిసి భారత నౌకాదళం కోసం అత్యాధునిక యూనికార్న్ స్టెల్త్ మాస్ట్ సాంకేతికతను అభివృద్ధి చేయనున్నాయి. యుద్ధ నౌకలను శత్రు రాడార్లకు తక్కువగా కనిపించేలా చేసే ఈ టెక్నాలజీ భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. భారత్ జపాన్ మధ్య మొట్టమొదటి రక్షణ సహ అభివృద్ధి డిఫెన్స్ కో డెవలప్మెంట్ కార్యక్రమంగా యూనికార్న్ స్టెల్త్ మాస్ట్ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఈ వ్యవస్థను భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL జపాన్ భాగస్వాములతో కలిసి భారత్లోనే అభివృద్ధి చేసి తయారు చేయనుంది. ఈ సహకారం భారత్ జపాన్ రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యయనంగా భావిస్తున్నారు. అసలు ఈ యూనికార్న్ మాస్ట్ అంటే ఏమిటి? సాధారణంగా యుద్ధ నౌకలపై కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, యాంటీనాలు బయటకు కనిపించేలా ఉంటాయి. కానీ యూనికార్న్ వ్యవస్థలో ఇవన్నీ ఒకే మూసివేసిన నిర్మాణంలో అమర్చబడతాయి. దీంతో నౌక రాడార్పై కనిపించే పరిమాణం తగ్గి శత్రువులకు గుర్తించడం మరింత కష్టమవుతుంది. ఇది కేవలం స్టెల్త్కే కాదు, యాంటీనాల మధ్య ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ కూడా తగ్గుతుంది. ఫలితంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు, సెన్సార్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆధునిక నౌకా యుద్ధాల్లో ఇది కీలకమైన ప్రయోజనంగా భావిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఇప్పటికే జపాన్ నౌకాదళంలోని మోగోమి క్లాస్ ఫ్రిగేట్స్లో వినియోగంలో ఉంది. అంటే ఇది కేవలం ప్రయోగాత్మక సాంకేతికత కాదు, ఇప్పటికే సేవల్లో నిరూపితమైన వ్యవస్థ. ఇప్పుడు భారత నౌకాదళానికి కూడా అదే సామర్థ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఒప్పందం ఒక నౌకా వ్యవస్థకే పరిమితం కాదు. రక్షణ సాంకేతిక విషయంలో సంప్రదాయంగా జాగ్రత్తగా వ్యవహరించే జపాన్ భారత్తో తొలి సహ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టడం రెండు దేశాల మధ్య పెరిగిన వ్యూహాత్మక విశ్వాసానికి సంకేతంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని అధునాతన రక్షణ సాంకేతికతలను భారత్ జపాన్ కలిసి అభివృద్ధి చేసే అవకాశాలు పెరుగుతాయి.